హలో గైస్. సో ఈ ఇయర్ మనకి రిలీజ్ అయిన 'కల్కి' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరం చూసాం. సో 'కల్కి' ఫస్ట్ పార్ట్ అయితే వచ్చింది. 'కల్కి 2898 ఏడీ' అని చెప్పి. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా మనకైతే ఇది ఉండిపోయింది. ఆల్మోస్ట్ 1200 crores అయితే కలెక్షన్స్ వచ్చాయి. అండ్ దీని నెక్స్ట్ పార్ట్ అంటే 'కల్కి 2' సీక్వెల్ ఉంటుంది కదా. సో 'కల్కి 2' సీక్వెల్ గురించి మనకి అప్డేట్స్ ఏమున్నాయి? సో చూస్తున్నట్లయితే మనకి డార్లింగ్ ప్రభాస్ గారి బర్త్డే 23rd అయితే ఉంది, అక్టోబర్ 23rd. సో ఆ రోజు 'కల్కి 2' అప్డేట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు టైటిల్ అండ్ ఆ మూవీ యొక్క రిలేటెడ్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేస్తారని చెప్పి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాని ప్రకారం మనకేంటంటే మొత్తం 'కల్కి 2' మూవీ మొత్తం మహాభారతం బేస్ మీద రన్ అవుతుంది. అండ్ ప్రభాస్ గారు మన కర్ణుడి రోల్లో కనిపిస్తారు అని చెప్పి మూవీ గురించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. అండ్ అంతేకాదు ప్రజెంట్ అయితే రాజాసాబ్ మూవీ రన్నింగ్లో ఉంది. ఆ మూవీ నుంచి కూడా స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఉంటుంది అంటున్నారు. అండ్ అలాగే మనకి ఇంకొక మూవీ ఎవరైతే మనకి యానిమల్ అండ్ అర్జునుడి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఉన్నారు కదా, అతని డైరెక్షన్లో స్పిరిట్ మూవీ గురించి అప్డేట్ కూడా ఆ రోజు అయితే ఉంటుంది. అంటే ఆ రోజే మూవీ స్టార్ట్ అవుతుంది. సో స్పిరిట్ మూవీ షూటింగ్ అయితే ఆ రోజు స్టార్ట్ అవుతుంది. సో దానిది అప్డేట్ కూడా ఉంటుంది అంటున్నారు. అండ్ మనకి సెకండ్ పార్ట్ గురించి కూడా డీటెయిల్స్ ఆ రోజు రిలీజ్ అవుతాయి అంటున్నారు. సో మనం చూసాం కదా, అర్జునుడి కింద మనం ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారు చేస్తున్నారు. అండ్ ఇందులో మెయిన్గా కమల్ హాసన్ గారి రోల్ ఉంటుందా, ఉంటే ఎంతసేపు ఉంటుంది, అది కూడా మనకి ఈ పార్ట్లో తెలుసుకోవాల్సి ఉంది, సెకండ్ పార్ట్లో. అండ్ అమితాబ్ బచ్చన్ గారు కూడా మనకి తెలుసు కదా ఉంది, రోల్ ఉంది. సో వీటన్నిటి బట్టి మనకి ఎంతవరకు వెళ్తుంది మూవీ పార్ట్ అనేది అయితే చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. సో అక్టోబర్ 23rd అయితే ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు ఈశ్వర్ అండ్ డార్లింగ్ మూవీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో రిలీజ్ ఈవెంట్స్ ఈ మధ్య ఎలా అవుతున్నాయో చూసాం కదా. సో దాని ప్రకారం ఈశ్వర్ అండ్ డార్లింగ్ మూవీ రిలీజ్ కూడా గ్రాండ్ వేలో ఉండబోతున్నాయి. అండ్ 23rd అక్టోబర్. సో గుర్తుపెట్టుకోండి, 23rd అక్టోబర్ అయితే మాత్రం చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ప్రభాస్ గారి తరపు నుంచి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు కూడా చెప్పండి కమెంట్లో.